ఒక వింత విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. సముద్రంలో ఉన్న చేప తనకు సముద్రంలో ఉన్నట్లు తెలియదు, కానీ తనే అన్ని పనులు చేసుకుంటున్నట్టు, తనే అన్నీ సాధిస్తున్నట్టు, తన ఆహారాన్ని తనే సంపాదించి కష్టపడి అన్నీ సాధించినట్లుగానే తన జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. తను మనిషిలాగే తను కూడా అహంకారంతోనే ఉంటుంది డెఫినెట్గా. కానీ అది ఒడ్డుకి ఏదో కారణం చేత ఒడ్డున పడినప్పుడు గిలగిలా కొట్టుకుంటూ ఆ చనిపోయే క్షణంలో ఆ పెద్ద గంభీరమైనటువంటి సముద్రాన్ని, మహాసముద్రాన్ని చూసి చనిపోతుంది. అంటే తను చనిపోయే క్షణంలో మాత్రమే ఆ మహాసాంద్రాన్ని చూడగలిగిన అదృష్టం కలిగింది తనకి. అంతవరకు అది అందులోనే ఉన్నట్లు ఆ చేపకే తెలియదు. ఇది నిజం కదా. అదేవిధంగా నువ్వు కూడా ఈ అనంతమైనటువంటి శుద్ధ చైతన్యంలోనే ఉన్నావు, అందులోనే ఉన్నావు, అందులోనే నీ జీవన కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నావు. నువ్వే అన్నీ చేయగలుగుతున్నాను నేనే అనే అహంకారంతో నేనే జీవనాన్ని సాగిస్తున్నాను, నేను అనుకున్నది ప్రతిదీ సాధిస్తున్నాను అని అనుకుంటున్నావు. కానీ కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అంటే అర్థం నువ్వు అనుకున్నట్లు జరగట్లేదనే కదా. చివరికి నీ అంతిమ దశ వచ్చినప్పటికీ నీకు తెలుస్తుంది, ఇంతవరకు నువ్వు కాన్షియస్నెస్ అంటే శుద్ధ చైతన్యంలో ఉంటున్నట్లు నీకు తెలియదు. కానీ అంతిమ దశ, మరణ దశ వచ్చినప్పుడు, మరణించే సమయం వచ్చినప్పుడు ఆ డెత్ బెడ్ పైన చనిపోతూ ఆ శుద్ధ చైతన్యాన్ని దర్శించి ఏంటి ఇలా ఉంది అని ఆశ్చర్యపోయి దాన్ని అనుభవించి చనిపోతావు.